ఆదినారాయణుడు అలా మాధవుడు ఇలా కుదుపు లేకుండా సాగుతున్న కూటమిలో ఆదినారాయణ రెడ్డి ఆటం బాంబు పేల్చారు. కులం ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన. మరోవైపు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్పందించారు. అబ్బే ఆయన వ్యాఖ్యలతో మా పార్టీకి సంబంధం లేదనేశారు. ఆది వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ సాఫీగా సాగిపోతోంది. నామినేటెడ్ పదవులు, రాజ్యాంగబద్ధ పదవుల పంపిణీ విషయంలో అప్పుడప్పుడు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే ప్రతి బీజేపీ సమావేశంలో పదవుల గురించే ప్రస్తావిస్తున్నారు. కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి పాలనకు కులాన్ని ఆపాదించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని, ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఎప్పుడో 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. అందుకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేసిన మాధవ్ ఆది వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, అవి ఆయన వ్యక్తిగతమన్నారు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలపై వివరణ కోరుతామన్నారు మాధవ్. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో, కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ, వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. ఏపీలో కూటమి సర్కార్ మరో 15 ఏళ్లు ఉండాలని చంద్రబాబు, పవన్ తో పాటు బీజేపీ నేతలు చెప్తుంటే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తుండడం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.